హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ మై ఫుడ్. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనమాట. ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా వైట్ రైస్ అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడా వైట్ రైస్ అయితే కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని కొంచెం ఆనియన్స్, ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఒక 2-3 కరివేపాకు వేసుకొని చిన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇంకా కావాలి అంటే గిన్న ఇందులోకి మనం కాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవేవీ లేకున్నా కూడా ఓన్లీ ఆయిల్లోనే జీలకర్ర ఆవాలు ఒక్కటి వేసి ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని అయినా కూడా మనం ఇది చేసుకోవచ్చు. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. చిటికెడు కారం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ మసాలా అయితే మొత్తం ఒక 1 ప్యాకెట్ అయితే వేసుకోవాలండి. ఇది కిరాణా షాప్స్లో దొరుకుతుంది. అలాగే ముందుగా మనం చేసుకున్న రైస్ అయితే కానీ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో టేస్ట్ అయితే కానీ చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈజీగా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి కానీ చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు కూడా ఏం చేయాలి తోచినప్పుడు ఇలా రైస్ చేసుకుంటేనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం గోబీ బయట తెచ్చుకొనైనా పక్కన మంచిగా కూడా ట్రై చేయొచ్చు. ఈ రైస్ అయితే గిన చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. లాస్ట్గా అయితే మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆస్క్ మై ఫుడ్.